ఒకరోజు ఏడుస్తున్న శారద దగ్గరికి ప్రసాద్ వచ్చాడు. ఇంతలా నువ్వేడుస్తున్నావంటే నువ్వెళ్ళిన చోటకి మన దరిద్రం ముందెళ్ళిందన్నమాట. అంతేనా శారదా? అంతేనండి. ఈరోజు పార్వతోళ్ళ ఇంట్లో తన కోడల సీమంతం ఫంక్షన్ ఉందని వెళ్ళానా, నేనట్ట అడిగి పెట్టాను లేదు, అట్టా తన కోడలు కూర్చున్న కుర్చీ మీద నుంచి జారిపోయిందండి. అంతే, అక్కడికొచ్చిన వాళ్ళందరూ నిన్ను అదోలాగా చూశారు. వాళ్ళ నోటికొచ్చిన మాటలు అన్నారు. అవునా శారదా? అయినా నేను అడుగు పెట్టగానే పార్వతి కోళ్ళ కింద పడాలా చెప్పండి? తప్పు మందిగా శారదా, మన తలరాతిలాగే ఉండాలని రాసిన ఆ దేవుడిది. కాని మనం ఆయన్ని నిందించలేంగా. ఈ జన్మకింతే అనుకుని ముందుకు సాగుతూ వెళ్ళాలి. మన ఈ ఊరు వదిలిపెట్టేసి అక్కడికని వెళ్ళిపోదామండి. శారదా, ఎక్కడికెళ్ళినా మనం ఊరికే వెళ్ళాలి. జనాలతోనే బతకాలి. కొత్త కాబట్టి కొన్ని రోజులు మనతో అందరూ బాగుంటారు. ఎప్పుడైతే మనం దురదృష్టవంతులమని తెలుసుద్దో అప్పుడు వాళ్ళు కూడా మనల్ని ఇలాగే తిడతారు, దూరం పెడతారు. అందుకే మనం ఏ ఊరికి వెళ్లకుండా ఏదైనా అడవిలోకి గాని ఎడారిలోకి గాని ఇంకా మూలపడేదైనా రైలు చూసుకొని అందులో ఉందాం. శారదా, ఎప్పుడైనా ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. జాబు కోసం కొడుకెళ్ళాడుగా, వచ్చిన తర్వాత కొడుకుతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుందాం. సర్లేండి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అన్నం పెడతాను. ప్రసాద్ పెరట్లోకి వెళ్ళాడు. ఇక ఆ రోజు రాత్రి 9 దాటింది. ఫుట్పాత్ మీదున్న బెంచ్ పైన రమేష్ దిగులుగా కూర్చున్నాడు. అతని పక్కనే తన స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్ల ఫైల్ ఉంది. జాబ్ కోసం ఏడాది నుంచి చెయ్యని ప్రయత్నం లేదు. నేను అటెండ్ అవ్వని ఇంటర్వ్యూ లేదు. అడిగిన వాటికి చక్కగా సమాధానం చెప్తున్నాను. నా సర్టిఫికేట్స్ చూస్తున్నారు, గుడ్ అంటున్నారు, కానీ జాబ్ మాత్రం ఇవ్వటం లేదు. ఎందుకన్నది అర్థం కాకుండా పోతుంది. ఇప్పుడు ఈ ముఖాన్ని నాన్నకి చూపించలేకే ఊరి చివర బస్సును మిస్ చేసుకుని ఇక్కడ కూర్చున్నాను. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంటి గుమ్మం దగ్గర తల్లి శారద కంగారుగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూ కానీ పొద్దునెళ్ళాడండి కొడుకు, ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చూస్తేనే స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏం జరుగుంటుందో ఏమో. దేవుడా, నా కొడుకు ఏం కాకుండా చూసుకో తండ్రి అని వేడుకుంటూ ఉండగా దిగులు ముఖంతో ప్రసాద్ ఇంటికొచ్చాడు. యామండి, మన ఊరికి రావాల్సిన చివరి బస్సు వచ్చేసిందా? వచ్చేసింది శారదా, కానీ మన కొడుకు రమేష్ మాత్రం ఆ బస్సులో రాలేదు. అయ్యో, ఇప్పుడు ఎట్టాగండి? ఫోన్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ అవుతుంది. చివరి బస్సు కూడా రాలేదంటే మనం ఏమనుకోవాలి? బస్సు మిస్ అయి ఉంటుందనుకోవాలి శారదా. ఎప్పుడు మిస్ కాని బస్సు ఈరోజు మాత్రం ఎట్టా మిస్ అయింది చెప్పండి? శారదా, కొడుకు టౌన్ బస్ స్టాండ్లో ఉండుంటాడు. ఉదయం బస్సుకు వస్తాడులే. పద, నాకు అన్నం పెట్టు. అన్నమైనా సొన్నమైనా అన్నీ మన కొడుకు వచ్చిన తర్వాతనే. ఇదెక్కడి విడ్డూరం శారదా? కొడుకు చివరి బస్సు మిస్ చేసుకుని టౌన్ బస్ స్టాండ్లో ఉండిపోతే నా తప్పు కాదుగా. నేనేదో కావాలని ఇదంతా చేసినట్టు మాట్లాడుతున్నావు. అంతా మీరే చేశారు, మరి కావాలని చేశారు. ఉదయం కొడుకు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నవ్వుతూ పంపించారా? లేదు, వార్నింగ్లు ఇచ్చి పంపించారు. నేనిచ్చిన వార్నింగ్కే భయపడి కొడుకిప్పుడు ఇంటికి రాలేదంటావా ఏంటి? కళ్ళకి కనిపిస్తుంది కదా, ఏడాది నుంచి కొడుకు జాబ్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడని తెలుసు కూడా ఈ జాబ్ వస్తేనే ఇంటికి రా బాబు, లేకపోతే రావద్దంటారా? ఆడు దురదృష్టవంతుడా. ఇట ఎన్ని మాటలు అన్నారు. కొడుకు మనసు ఎంతలా నొచ్చుకుందో ఏమో. ఏమీ నొచ్చుకోదులేదు శారదా. ఈరోజు కూడా కొడుక్కి జాబు రాలేదు, అందుకే ఇంటికి రాలేదనుకుంటాను. జాబు రాలేదని నాన్నకి చెప్తే కోపం తెచ్చుకుంటాడని ఆలోచించి ఆ టౌన్ బస్టాండ్లోనే ఉండిపోయి ఉంటాడు. ఏదేవైనా పెళ్ళిడికి వచ్చిన కొడుకుని పట్టుకొని అట్ట తిట్టడం నాకేం నచ్చలేదండి. శారదా, నేను కూడా కొడుకుని కావాలని తిట్టడం లేదు కదా. ఆడితో పాటు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలొచ్చాయి. మనవాడు కూడా వచ్చుద్దులేండి. అదే ఎప్పుడు, అది ఎప్పుడొస్తుందా అని జాబు కోసం ఏడాది నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఒక్క జాబు కూడా రావటం లేదుగా. ఏమోనండి, మన కొడుకు గురించి మనమే ఎంత నిరాశగా మాట్లాడుకోవడం ఏం బాగాలేదు. సర్లే శారదా, మన వాడి ఫ్రెండ్స్కి ఉద్యోగాలొచ్చాయి. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారందరూ. మనాడికేం తక్కువైంది? ఎందుకు మనాడికి జాబు రావటం లేదో నాకు అర్థం కావటంలా. గుమ్మడికాయంత తెలివి ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. అది లేకపోతే ఆ తెలివి ఉపయోగపడదని మీకు తెలుసు కదా. శారదా, మనాడు బాగా చదువుకున్నాడు, అన్నిట్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు, భక్తిగా ఉంటాడు, చక్కగా డ్రెస్ వేసుకుంటాడు. అయినా ఎందుకు జాబు రావటం లేదు శారదా? ఇలా ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. మరుసటి రోజున కూరగాయలు తీసుకోవాలని శారద బుట్ట పట్టుకుని ఇంటి బయట కూరగాయలు అమ్ముకునే కావేరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
ఇదేమిటి ఈ కూరగాయలు కావేరి ఈ రోజు ఇంకా రాలేదు, అసలు వత్తదో రాదో, దీన్ని నమ్ముకొని నేను టౌన్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురాలేదు అనుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి అప్పుడే ప్రసాద్ వచ్చాడు. శారదా, నేను పొలం వరకు వెళ్ళొస్తాను. దారి వెంట జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళండి. సర్లే శారదా. ప్రసాద్ వెళ్ళిపోయాడు. కావేరి కూరగాయల బండి తీసుకుని శారద ఇంటి మీదుగా వెళ్తూ ఉంటుంది. శారద అది చూసి, ఏంటే కావేరి, నేనెక్కడే ఉన్నాను, నన్ను కూరగాయలు తీసుకుంటారని కూడా అడగలేదు. ఏమైంది ఈరోజు నీకు? నన్ను మన్నించండమ్మా, ఈ రోజు నుంచి మీకు కూరగాయలు అమ్మట్లేదు. ఎందుకో తెలుసుకోవచ్చా? కావేరి కారణం చెప్పింది. అది విని శారద బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. కూరగాయల బండిని తీసుకుని అక్కడి నుంచి కావేరి వెళ్ళిపోయింది. శారద ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రమేష్ అలసటగా ఇంట్లోకొచ్చాడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరంతా మనల్ని దురదృష్టవంతులు అంటున్నారు బాబు. నిజమే చెప్పారు కదమ్మా. బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థం అవుతుందా? అమ్మా, నన్ను చూడండి, కాళ్ళు చేతులు బాగున్నాయి, బుర్ర కూడా బాగానే పనిచేస్తుంది. కానీ నేనంటే అదృష్టానికి ఇష్టం లేదమ్మా, దురదృష్టానికి ఎక్కువ ఇష్టం. అందుకే నాతో పాటు ఉండటానికి ఇష్టపడుతుంది. అంటే ఏముందమ్మా, ఈ జాబ్ కూడా రాలేదు. నాన్న పొలం దగ్గరికి వెళ్ళాడా? రమేష్ తన గదిలోకి వెళ్ళాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున పంతులు గారు వాళ్ళ ఇంటికొచ్చారు. అనామిక ఫోటో చూపించి రమేష్కి పెళ్లి చేస్తే మీకు అదృష్టం కలిసొస్తుందని గట్టిగా చెప్పారు. దాంతో ఇద్దరి జాతకాలని చూసి ఒక శుక్రవారం నాడు పెళ్లి ముహూర్తం పెట్టి ఇద్దరికీ గుళ్ళో పెళ్లి చేపిస్తారు. అనామిక శుక్రవారం నాడు శారద ఇంట్లోకి అడుగుపెట్టింది. కోళ్ళా, అత్తయ్య, నేను అదృష్టాన్ని దురదృష్టాన్ని నమ్మను, మన కష్టాన్ని నమ్ముకుంటాను. ఇక నుంచి మీరెవరూ దురదృష్టవంతులు అనుకోవద్దు అని చెప్పి కమ్మని వంటలు చేసి కడుపు నిండుగా పెట్టింది. కమ్మని కబుర్లు చెప్పి అందరినీ నవ్వించింది. శారదా, ప్రసాదు, రమేష్లు మనసారా నవ్వి చాలా రోజులైంది. ఇక మరుసటి రోజున, నేను చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పి సర్టిఫికేట్లు ఉన్న ఫైల్ ఇచ్చింది. రమేష్ కూడా చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాడు. అత్తాకోడలు ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు. ఊరి వాళ్ళు అటుగా ఇటుగా వెళ్తూ చక్కగా కలిసి ఉన్న అత్తాకోడలిని చూసి కుళ్ళుకునేవాళ్ళు. ఓ 3 గంటల తర్వాత రమేష్ సంతోషంగా ఇంటికొచ్చాడు. అమ్మా అనామిక, నాకు జాబ్ వచ్చింది, 8 lakhs ప్యాకేజ్ అని చెప్పగానే శారద, అనామిక ఎంతో సంతోషపడతారు. శారద ఆనందకరమైన కన్నీళ్లు పెట్టుకుంది. అనామిక, నిజం చెప్తున్నాను, నాకు జాబ్ వచ్చిందంటే కారణం నువ్వే తెలుసా? అవును బాబు, శుక్రవారం నాడు వచ్చిన కోడలో లక్ష్మీదేవితో సమానం అని అంటుంటే విన్నాను. ఇప్పుడు నా ఇంట్లో కళ్ళారా చూస్తున్నాను. అది కాదత్తయ్య, నువ్వెన్ని చెప్పినా నేను వేనమ్మా. నీ వల్ల జాబ్ వచ్చింది, మా ఇంటికి అదృష్టం వచ్చింది. మీరు మాట్లాడుకుంటా ఉండండి, నేను వెళ్ళి పాయసం చేసుకుని వస్తాను అని చెబుతూ ఉండగా దిగులు ముఖంతో ప్రసాద్ అక్కడికి వచ్చాడు. ఏమైంది మావయ్య? ఈసారి కూడా మన బోరు బండితో వేసిన బోరులో నీళ్లు పడలేదు తల్లి. ఇక నుంచి నువ్వు బోరు వేయడానికి వెళ్ళకు నాన్నా, నాకు జాబ్ వచ్చింది, నెలకి 70,000 వరకు జీతం వస్తుంది తెలుసా? ప్రసాద్ ఆ మాట విని ఎంతో సంతోషించాడు. మనం ఈ ఊరిని వదిలిపెట్టేసి టౌన్కి వెళ్ళిపోదాం నాన్నా. ఈ ఊరిని వదిలిపెట్టి నేనెక్కడికి రాను బాబు, ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే ఎత్తుక్కోవాలి. ఆ దురదృష్టపు బోరువేలు ప్రసాద్ననే నా పేరుని నేను ఇక్కడే పోగొట్టుకోవాలిగా. మీరు నిజం చెప్పారు మావయ్య, ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలి. మిమ్మల్ని నమ్మి ఈసారి బోరు వేసుకోవడానికి వచ్చినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను కూడా వస్తాను. అలాగే కోళ్ళ. అలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున లింగయ్య అనే రైతు ఒక రోజున తన పొలంలో బోరు వేయించుకోవటానికి వస్తాడు. నేను మావయ్య ఖచ్చితంగా వస్తాం. ఆ మాట విని లింగయ్య వెళ్ళిపోయాడు. మరుసటి రోజున అనామిక, ప్రసాద్ ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్లారు. అనామిక చేతిలో కొబ్బరికాయ పట్టుకొని పొలం చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. ప్రసాదు ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. అనామిక ఒక దగ్గర కొబ్బరికాయని పెడుతుంది. మావయ్య, ఇక్కడ బోరు వేయండి, నీళ్లు ఖచ్చితంగా పడతాయి. సరే తల్లి, నేను బోరేసి ఇంటికొస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా. అనామిక ఇంటికొచ్చింది. రమేష్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కూరగాయల కావేరి శారదని పిలిచి కూరగాయలు ఇస్తుంది. శారద సంతోషపడుతుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ప్రసాద్ ఆనందంగా ఇంటికొచ్చాడు. శారద, కోడలు చెప్పిన చోట ఉదయం బోరేశాను, నీళ్లు పడ్డాయి. ఆ పొలం అతనైతే చాలా సంతోషపడ్డాడు. ఆ మాట విని నేను చాలా అంటే చాలా మురిచిపోయింది తెలుసా. మన కోళ్ళొచ్చిన వేళ విశేషం ఇదంతా. అనామిక, శుక్రవారం రోజున మా ఇంట్లో కోడలు అడుగు పెట్టావు, ఎక్కడా లేని అదృష్టాన్ని ఆనందాన్నిచ్చావు అంటూ ఆ రోజు నుంచి అనామికని వాళ్ళ ఇంటికొచ్చిన మహాలక్ష్మిలా చూసుకుంటూ ఉంటారు శారద, ప్రసాద్. ఆనందంగా జీవిస్తూ ఉంటారు.
రాజాపురం అనే ఊళ్ళో అనామిక అనే 20 సంవత్సరాల యువతి నివసిస్తోంది. ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆ ఊళ్ళో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తాను ముందుండి పోరాడేది. అవతలి వాళ్లు ఎవరైనా లెక్క చేసేది కాదు. ఆమె ధైర్యానికి కారణం ఆమెకున్న 2 పొడవాటి మాయా చేతులు. తన పొడవాటి 2 చేతులతో వేగంగా వెళుతున్న రైల్ని కూడా ఆపేసేది. ఇక ట్రక్కు, బస్సు, బైకులు ఆపటం ఆమెకు చాలా చిన్న విషయం. ఆమె అమ్మా నాన్న సరోజ, వినోదులు ఆమె గురించి దిగులు పడేవారు. ఆమె అన్నయ్య అనామిక చేసే పనులు నచ్చక భార్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కాని అనామిక మనసు మాత్రం చాలా మంచిది. మంచివాళ్లకు మంచి, చెడ్డవాళ్లకు చెడ్డ ఆమె నైజం. ఆమె ధైర్యాన్ని చూసి ఊళ్ళో మిగతా ఆడపిల్లలు చాలా ఈర్ష్యపడేవారు. అయితే ఆ గ్రామ సర్పంచ్ మాత్రం అనామిక ధైర్యాన్ని ఎంతో మెచ్చుకునేవాడు. ఒకరోజు సర్పంచ్ అనామిక ఇంటికొచ్చి, అమ్మా అనామిక, నీ ధైర్య సాహసాలకు మెచ్చి భారత ప్రభుత్వం నీకు బ్రేవరీ అవార్డు ప్రకటించింది. ఇది మన గ్రామానికే గర్వకారణం. పోయిన నెలలో ఒక పెద్ద రైలు ప్రమాదాన్ని ఆపి 100 మంది ప్రాణాలను కాపాడావు. కనుక నీ పొడవాటి మాయా చేతులతో నువ్వు ఆ రైలుని ఆపకపోయుంటే ఎంతోమంది ప్రాణాలు పోయేవి. నువ్వు ధైర్యంగా ఆ ప్రమాదం జరగకుండా ఆపావు. అందుకే భారత ప్రభుత్వం నీ ధైర్యానికి మెచ్చి బ్రేవరీ అవార్డుతో పాటు 5 లక్షల నగదు బహుమతిని కూడా అందజేస్తుంది. నీకు ఈ అవార్డు అందచేయటానికి మన జిల్లా కలెక్టరు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఇద్దరూ రేపు మన గ్రామానికొస్తున్నారు. మన గ్రామంలో రేపు పెద్ద సభ జరగబోతుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం తల్లి. నువ్వు మన గ్రామానికే పెద్ద పేరు తీసుకొచ్చావు. ఈ విషయంలో నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తల్లి. మంచిదమ్మా, వెళ్ళొస్తాను అని సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సర్పంచ్ చెప్పింది విని అనామిక అమ్మ నాన్న చాలా సంతోషపడ్డారు. కానీ మనసులో మాత్రం తమ కూతురి భవిష్యత్తు గురించి భయపడసాగారు. ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే భయం పట్టుకుంది వాళ్ళిద్దరికీ. సరోజ అనామిక దగ్గరికొచ్చి, చాలా సంతోషంగా ఉందమ్మా. మామూలు ఆడాళ్ళు ఇలాంటి సాహసం చేయలేరు. మా బాధ ఏంటంటే ఒక మామూలు మగాడెవరు నిన్ను పెళ్లి చేసుకోడు. నిన్ను చేసుకోవాలంటే అతనికి కూడా ఎంతో ధైర్యం ఉండాలి. ఒకవేళ చేసుకున్నా నీ దగ్గరికి రావడానికి భయపడతారు. ఎందుకంటే నీ దూకుడు చూసి అందరం భయపడతాం. నీ కోపమే నీకు శత్రువమ్మా. నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. అప్పుడు అనామిక నవ్వుతూ తల్లితో ఇలా అంటుంది, చూడమ్మా, నాలాంటి భార్య దొరకడం అతని అదృష్టం. నాలాంటి ధైర్యవంతురాలు కావాలంటే రాసి పెట్టుండాలి. నేను కోపిస్తునే, కానీ నా కోపమైతే అందరమే చూపించను కదా. తప్పు చేసిన వాళ్ల మీదే నా కోపాన్ని చూపిస్తాను. అంతేకాదు, ఎవరు తప్పు చేసినా ఊరుకోను. తప్పు చేసిన వాళ్ళని దండించడం ధర్మం. నేను ఆ ధర్మాన్ని చచ్చే వరకు పాటిస్తాను. నేను చేసే పనిలో నా ప్రాణాలు పోయినా సరే అన్యాయం గనక జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోనమ్మా. పెళ్ళి అవుతుందా లేదా అని మాత్రం ఆలోచించను. అయితే అవుతుంది, లేకపోతే లేదు. దాని గురించి నేనేం బాధపడను. నేనిప్పుడు బాగానే ఉన్నానుగా. నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఊళ్ళో పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఊరి వాళ్ళు మొదటిసారి ఆ ఊళ్ళో పోలీస్ కాన్వాయ్ని చూశారు. ఊరి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కలెక్టర్ అలాగే ఇన్స్పెక్టర్ జనరల్ వేదికపైకి వచ్చారు. వేదికపై ప్రసంగం జరిగింది. చివరగా ఇన్స్పెక్టర్ జనరల్ మాట్లాడుతూ అనామికని పొగడ్తలతో ముంచెత్తాడు. నేను నా జీవితంలో ఎంతోమంది మహిళల్ని చూశాను. కానీ ఒక రైలు ప్రమాదాన్ని ఆపి 500 మందికి పైగా ప్రాణాలను కాపాడిన మహిళని మొదటిసారి చూస్తున్నాను. ఇది నా కెరియర్లోనే మొదటిసారి. అనామికకి బ్రేవరీ అవార్డు ఇచ్చి సరిపెట్టుకోకుండా మా స్పెషల్ టాస్క్ ఫోర్స్లో ఉద్యోగం కూడా ఇస్తున్నాం. ఇలాంటి ధైర్యవంతురాలు మా డిపార్ట్మెంట్లో ఉంటే మా డిపార్ట్మెంట్కే గర్వకారణం అని చెప్పి ఐజీ అనామికకి బ్రేవరీ అవార్డ్, మెడల్తో పాటు ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా అందించాడు. గ్రామమంతా చప్పట్లతో హోరెత్తిపోయింది. అది చూసి అనామిక తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. ఇల్లు వదిలి వెళ్లిన అన్నా వదినలు కూడా వచ్చి అనామికని క్షమించమని అడిగారు. మరుసటి రోజే అనామిక డ్యూటీలో జాయిన్ అయింది. అనామిక డ్యూటీలో చేరిన వెంటనే తన దూకుని చూపించింది. చేరిన 2 నెలలకే తన సత్తా ఏంటో చూపించింది. మీడియా మొత్తం అనామికను ఆకాశానికి ఎత్తేసింది. ఏ ఇంట్లో చూసినా అనామిక గురించే చర్చ.
అనామిక పాపులారిటీ చూసిన ఐజీకి అనామికపై ఎంతో గౌరవం ఏర్పడింది. అనామిక తన డ్యూటీ ధ్యాసలో పడి తన కుటుంబం గురించి, పెళ్లి గురించి ఆలోచించటమే మానేసింది. ఒకరోజు ఇన్స్పెక్టర్ జనరల్ అనామిక దగ్గరికొచ్చి, అమ్మా అనామిక, నేను ఈరోజు నీ దగ్గరికి ఒక సీనియర్ ఆఫీసర్గా రాలేదు. నేను ఒక సాధారణ తండ్రిగా నీ దగ్గరికి వచ్చాను. ఇలా అడగటం బాగోదని నాకు తెలుసు. నీలాంటి ధైర్యవంతురాలికి ఒక పిరికివాడితో, అమాయకుడితో పెళ్లికి సంబంధం అడగటానికి వచ్చాను. నువ్వు సరేనంటే మీ అమ్మా నాన్నతో మాట్లాడతాను. నేను డైరెక్ట్గా మీ పేరెంట్స్తో మాట్లాడొచ్చు. కానీ నువ్వు అర్థం చేసుకోగలవనే నమ్మకంతో నీకే డైరెక్ట్గా చెప్తున్నాను. అమ్మా అనామిక, నాకు ఒక్కగానొక్క కొడుకు రమేష్. చాలా అమాయకుడు. ఎంత అమాయకుడంటే వాడికి ప్రపంచమంటేనే తెలీదు. ఈ రోజుకి వాడిది చిన్నపిల్లల మనస్తత్వం. వాడికి మందబుద్ధి, లోకజ్ఞానం లేదు. వాడు నీతో ఉంటే నీలాగే అవుతాడని నమ్మకం. నేను అడిగేదేంటంటే, నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? వాడు అమాయకుడే, కానీ మనసు మాత్రం మంచిది. నువ్వు వాణ్ణి మార్చగలవని నేను నమ్ముతున్నాను. మేం మాత్రం ఇంకెంతకాలం బ్రతికుంటాం? మా భయమల్లా వాడి భవిష్యత్తు గురించే. ఒక్కసారి ఆలోచించమ్మా. అనామిక ఏమాత్రం ఆలోచించకుండా ఐజీ గారితో ఇలా అంటుంది. సార్, ఇవాళ రేపు ఈ ప్రపంచంలో మంచివాళ్లే కరువయ్యారు. ప్రపంచమంతా మోసగాళ్లతో, దగాకోరులతో నిండిపోయింది. నేను కూడా మీరు చెప్పినట్లు అమాయకుడైన భోలా మనిషి కోసమే చూస్తున్నాను. వాళ్ళ మనసుల్లో కల్మషం ఉండదు సార్. అలాంటి వాళ్లపై నాకు సదాభిప్రాయమే ఉంది. నేను మీ అబ్బాయికి నా ప్రేమతో పాటు ఈ ప్రపంచం గురించి తెలియజేస్తాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే సార్. అప్పుడు ఐజీ నవ్వుతూ అనామికతో ఇలా అంటాడు. ఈ రోజు నుంచి సార్ అని పిలవద్దమ్మా. ఇక నుంచి నేను మీ మావయ్యని, నువ్వు నా కోడలివి. అనామిక రమేష్ల పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. రమేష్కి అనామికతో పెళ్ళైతే జరిగింది, కానీ రమేష్ అనామికని చూస్తేనే భయపడేవాడు. ఎందుకంటే అనామిక ధైర్య సాహసాల గురించి అతను టీవీలో చాలాసార్లు చూశాడు. అందుకే ఆమె దగ్గరకు వెళ్లాలన్నా, ఆమెతో మాట్లాడాలన్నా భయపడేవాడు. అనామిక ఎంత ప్రయత్నించినా అతనిలో మార్పే రావటం లేదు. ఇది చూసి రమేష్ తండ్రి ఐజీ ప్రసాద్, తల్లి శారద ఆందోళన చెందేవారు. ఒకరోజు శారద రమేష్ దగ్గరికొచ్చి, బాబు రమేష్, అనామిక నీ భార్య. తను నీ శత్రువు కాదు. నువ్వు టీవీలో చూసిందంతా నిజమే. తను చెడ్డవాళ్లకే చెడ్డది, మంచివాళ్లకి మాత్రం మంచిది. తను ఎవరినైతే చంపిందో వాళ్ళు నేరస్తులు. చెడ్డవాళ్ళని చంపడం తప్పేమీ కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడుగా, ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మ మార్గం ఎంచుకున్నా తప్పులేదని. నీ భార్య కూడా అదే పనిచేస్తుంది. అలాంటి భార్య దొరకడం నీకు అదృష్టం. నువ్వు గర్వపడాలిరా. తను తన బాధ్యతని నిర్వర్తిస్తోంది. ఆమెని అర్థం చేసుకో, నీ దాన్ని చేసుకో. తల్లి చెప్పిన మాటలు విని రమేష్ ఇంకా భయపడిపోయాడు. రమేష్ బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికొచ్చాడు. అతని మొహం నిండా దెబ్బలున్నాయి, రక్తం కారుతుంది. అది చూసి శారదా ప్రసాద్లు కంగారు పడ్డారు. అప్పుడే అనామిక డ్యూటీ నుంచి ఇంటికొచ్చింది. రమేష్ని చూసి దెబ్బలు ఎలా తగిలాయి అని అడిగింది. ఈ దెబ్బలేంటి? ఎవరు కొట్టారు? చెప్పండి, వాళ్ళ తోలు తీస్తాను. రమేష్ అనామికతో ఏమీ చెప్పకుండా తల్లి దగ్గరికొచ్చి తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నేను పొద్దున బయటికి వెళ్ళాను కదా, కొంతమంది రౌడీలు అడ్డగించారు. వాళ్ళను అనవసరంగా తిట్టారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. బాగా కొట్టారు కూడా అమ్మా. అందరి ముందు నన్ను హేళన చేశారమ్మా. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలమ్మా. నేనేం చేయగలను చెప్పు బాబు. నీ భార్య పోలీసు, పైగా ధైర్యవంతురాలు. నువ్వు కూడా ఆమెలాగా ధైర్యంగా ఉండు. నీ భార్యకి జరిగింది చెప్పు. తనంటే నువ్వు భయపడుతున్నావు, కానీ తనకి నువ్వంటే చాలా ఇష్టం. తనకి చెప్పు, వాళ్ళని ఏం చేస్తుందో చూడు. వాళ్ళ పొగరు ఎలా అనుస్తుందో నీ కళ్ళతో నువ్వే చూడు. అప్పుడన్నా నీకు నీ భార్య మీద భయం పోతుంది. వెళ్ళి తనతో చెప్పు. విషయం విన్న అనామిక రమేష్ని తీసుకుని ఆ రౌడీలు ఉండే చోటికొచ్చింది. ఆ రౌడీలని చావచ్చిత కొట్టింది. అనామిక వాళ్ళని అలా కొట్టడం చూసి రమేష్ ఎంతో ఆనందించాడు. రమేష్కి కూడా ధైర్యం వచ్చింది. తను కూడా ఆ రౌడీలను బాగా కొట్టాడు. అనామిక ఆ రౌడీలనందరినీ లాక్కొచ్చి సెల్లులో వేసింది. తర్వాత రమేష్తో కలిసి ఇంటికొచ్చింది. రమేష్కి అనామిక మీదున్న భయం మొత్తం పోయి ప్రేమ కలిగింది. దాంతో అనామిక రమేష్లో ధైర్యాన్ని పెంచుతూ వచ్చింది. తమ కొడుకుని మార్చిన అనామికను శారదా ప్రసాదులు ఎంతగానో మెచ్చుకున్నారు. ఒకరోజు శారద అనామికతో ఇలా అంటుంది. అమ్మా అనామిక, నువ్వే లేకపోతే నా కొడుకు అసలు మారేవాడు కాదేమో. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి మాత్రమే కాదు, దుర్గామాతవి కూడా.
ప్రతి మహిళ నీలాగే ఉండాలి. శారద మాటలకు అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రమేష్ అనామికల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సంవత్సరం తర్వాత అనామిక ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ పాపకి కూడా అనామిక లాగానే పొడవాటి చేతులున్నాయి.